తిరుమలవాస శ్రీ శ్రీనివాస పద్మాపతే శ్రీ వెంకటేశ యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర గజ జన్మాంబర కైలాసవాస గౌరీపతే ఓం నమః శివాయ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోపాలకృష్ణ భగవానికి సద్గురు మహారాజకి జగదంబ మాతాకి హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులాగా ఈ 33వ వార్షికోత్సవంలో ప్రథమ సభ దివ్యంగా భయంగా ఉదయం ముగిసింది. ఇప్పుడు రెండవ మహాసభలో మనమందరం పాల్గొన్నాం. ఈ ఆధ్యాత్మిక మహాసభల వలన మనకు వచ్చే ప్రయోజనము ఏమిటి? ఎందుకంటే మానవ జన్మలో ఏం పని చేసినా ఏముండాలి? ప్రయోజనం ఉండాలి. ప్రయోజనమనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే. వినా ప్రయోజనానికి అజ్ఞాని కూడా ఏం పని చేయలేట. ఎంత తెలిసేవాళ్ళం మనం చేస్తామే, ఫలితం లేకపోతే చేయం. ఒక కుర్రవాడికి ఒక కోటిగిరి 4 సోపులు తెమ్మంటే నాకేమి ఇస్తామంటారు, నీకు 2 చాక్లెట్లు ఇస్తారంటే 4 సోపులు ఇస్తాడు. అర్థమైంది కదా? ఆ విధంగా మరి ప్రయోజనం, ప్రతిదానికి ప్రయోజనం ఉంటూనే ఉంటుందన్నమాట. ఈ ఆధ్యాత్మిక సత్సంగంలో మనం రోజు వింటుంటే, అప్పుడప్పుడు వింటుంటే, ఇంటిలో ఆధ్యాత్మిక శ్రవణం చేస్తూ ఉంటుంటే ముందు మనస్సు ప్రశాంతం అవుతుంది. అది అన్నమాట. అందరికీ 3 తిప్పలు తిప్పేది ఏమిటి? శరీరానికి రోగం వచ్చిన ఓ మూల పడుకోవచ్చు, కానీ మనస్సుకు రోగం వస్తే ఎక్కడ పడుకోండి, ఎక్కడ ఏసీ బంగ్లాలో ఉన్నా సరే నిద్ర మాత్రం పోవాలి. మనస్సు బాగుండి శరీరానికి ఎంత రోగం వచ్చినా హాయిగా నిద్రపోవచ్చు. అర్థమైంది కదా? అందుచేత మొట్టమొదట మానవునికి కావలసినది శాంతి కావాలి. ఎంత ధనం ఉన్నా, ఎంత పదవులు ఉన్నా, ఎంత మంచి సంతానం ఉన్నా ఏమి లాభం? శాంతి లేకపోతే అవన్నీ కూడా లాభం లేదు. అర్థమైందా? భగవంతుడే చెప్పాడు, అశాంతస్య తర్వాత ముఖం ఏంటండి చెప్పండి. ఏం ముఖం? గట్టిగా అనొచ్చు కదా, తప్పైనా ఒప్పైనా 100 మార్కులు మొదలే చెప్పిన. ఎందుకు జరుగుతున్నారు? అది కదా, తప్పైనా పర్లేదు, నీ తప్పైనా నేను చెప్పేస్తా తర్వాత. అందుచేత అశాంతస్య కుత సుఖం. అశాంతి ఉన్నవాడికి సుఖము లేదు. త్యాగరాజు కూడా ఏమన్నాడు? శాంతము లేక సౌఖ్యము లేదు. అర్థమైంది కదా? అందుచేత శాంతి. పోనీ మరి శాంతి ఎక్కడైనా ఈ పెద్ద అంగడి ఉందనుకోండి, మాల్ షాప్, అది 2 కిలోమీటర్ల దూరంలో కట్టారు మాల్ షాపు. అందులో మొత్తం
వాకింగ్ అయిపోతుంది, అంత ఉంది లోపల. పోనీ అక్కడికి వెళ్ళి ఏమండి ఒక 100 గ్రాములు శాంతి ఇస్తారని అడగండి, ఇస్తారేమో. అది తప్ప తగ్గిన వాళ్ళకి పొమ్మంటాడు ఆయన. ఏమంటాడంటే నువ్వు అడిగింది మాత్రం నేనే శాంతి లేక వస్తున్నాను ఈ షాపింగ్ మాల్లో ఉండే, నీకెక్కడ శాంతి ఇస్తానంటాడు. అర్థమైంది కదా. ఎన్ని షాపింగ్ మాల్ పెట్టుకున్నా, ఎంత వజ్రాల వ్యాపారం పెట్టుకున్నా, ఎంత డైమండ్ బంగారు షాపు జ్యువెలర్స్ పెట్టుకున్నా మనకి ఆ అంగంలో ఎక్కడ శాంతి దొరకదు. అందుచేత ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నందువలన మనస్సులో ఏంటి అంటే ఆవేశాలు తగ్గుతూ ఉంటుంటాయి. అర్థమైంది కదా. ఆ కోపాలు తగ్గుతూ ఉంటాయి, ఆ రాగాలు తగ్గుతూ ఉంటాయి, ఆ ద్వేషాలు తగ్గుతూ ఉంటాయి, ఆ ఈర్ష్యలు తగ్గుతూ ఉంటాయి. పక్కవాడు 10 బిల్డింగ్లు కట్టాడు అనుకో, మనకేమైనా శాంతి ఉంటుందా? వాడి శాంతి తలగుంది, ముందు మనకి శాంతి ఉండదు. వాడు నేను కరీంనగర్ ఒకసారి వచ్చినా, ఈ అశోకనగర్లో ఒకసారి 30,000 అద్దెకి తీసుకున్నా, వాడు 10 బిల్డింగ్లు కట్టాడు దొంపాదేగా, నేను ఒక బిల్డింగ్తో ఉన్నాననే వీడికి శాంతి. అందుచేత ఈ రాగ ద్వేష ఈర్ష్య అసూయ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఉన్నాయా, ఇవి మాత్రం చేత పురుగులైనా మించిన ఇంకా. అర్థమైంది కదా. దానికన్నా ఇంకా ఈ చోటు పనికిరాదన్నమాట. మరి ఇవన్నీ కూడా ఎంత జపం చేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ చేసినంతసేపు తక్కువ పెట్టుకొని ఉంటాయి అంటే. అర్థమైందా. అవి అయిపోయినాయా. ఇది కానీ సత్సంగాలు మనం వింటూ ఉంటుంటాం అనుకోండి, అరే ఎంత ఇది మనం అలవర్చుకోవాలి, దాన్ని పోగొట్టుకోవాలి అని ఆవేదన ప్రారంభమవుతుంది అనమాట. అర్థమైందా. మీరు అవి ఉంచుకొని 1,00,000 జపం చేయండి, ఆ చేసినంతసేపు అలాగనే ఉంటాయి. లేచినా స్టార్ట్. ఇప్పుడు రాత్రి మనం 9 గంటలు 8 గంటలు పడుకుంటాం. అంతకంటే జపం ఎక్కువ, అంతకంటే ధ్యానం ఎక్కువ, అంతకంటే పూజ ఎక్కువ? చెప్పండి మీరు. అంతకంటే పూజ ఎక్కువ చేస్తున్నారా? అంతకంటే ధ్యానం ఎక్కువ చేస్తున్నారా? అంతకంటే జపం ఎక్కువ చేస్తున్నారా? అంతకంటే పలానా ఎక్కువ చేస్తున్నారా? లేదు. పడుకోకముందు ఏమున్నాయో లోపల 9 గంటలు నిద్రపోయినా అలాగే ఉంది. అర్థమైంది కదా. అదేమి అంతకుముందుకి ఇప్పటికీ 10 పైసలు వంతు కూడా తగ్గలేదు. తగ్గేందుకు ఇంకా మరి 9 గంటలు పడుకుంటాను ఆయన మొత్తం పోతాయి మన అంతర్గాన వాసనలన్నీ. అందుచేత మనకి వాసనాక్షయం కావాలి అంటే, అంతఃకరణం పరిశుద్ధం కావాలి అంటే కేవలం ఈ ఆధ్యాత్మిక సత్సంగ ప్రవచనాల వల్లను, ఆధ్యాత్మిక శాస్త్రము వల్లను, ఆధ్యాత్మిక విచారణ వల్లనే మనకి ఇవన్నీ తగ్గుతాయి. అందుకని మనకి ఆశ్రమాలలో కానీ పూర్వం నుంచి కూడా ఎవరికి ఎన్ని పనులున్నా, ఎన్ని పారాయణలున్నా 1 గంట సత్సంగం పెట్టడానికి కారణం అన్నమాట. అర్థమైంది కదా. ఎక్కడ మరి సత్సంగం ఉండాలి. 24 గంటలు భజన చేసినా 1 గంట సత్సంగం ఉంటూ ఉండాలి. మనం ఎన్ని జప కోటులు రాసినా ఈ ఆధ్యాత్మిక పఠనం అంటూ ఉండాలి. మానవుడికి లోపల ఏముందో తెలియదు. అర్థమైంది కదా. ఇప్పుడు మనలోన ఉన్నది మనకి తెలియదు. మన లోపల ఏముందో మనకి తెలిస్తే కదా మనం ఏదైనా. ఇంట్లోనూ పాములు దూరే తెలిస్తేనే తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంటిలోని పాము వచ్చిందంటే మనం చూసామంటే ఆ రాత్రి మన ఇంట్లో పడుకుంటామా? ఎందుకు పడుకోం? భయం. అదే అలాగే ఈ ఒంటిలోనికి ఈ పాములు వెళ్ళారంటే అర్థమైందా? ఈ ఒంటిలోనికి పోయిందంటే ఇంకా మనసుని ఉంచాం.
ఏమని చూసుకొని చేసి చాన్నాళ్ళు అయింది కానీ జపం చేస్తే నాకు ఏమీ కనపడలేదు. ఏం కనపడుతుంది? ఆ లోపల పావులకి ఆహారం సరిపోతుంది. అర్థమైందా? ఈ లోపల ఉన్నటువంటి ఈ రాగద్వేష శాస్త్రీయ కామక్రోధ అది పావులు ఉన్నాయి కదా, ఈ జపంలన్నీ అవి తినేస్తున్నాయి. ఏమంటారు? ఇంకా అవి తినేస్తే మనకే వచ్చింది, అవికి ఆహారం ఉంటుంది కానీ మనకు ఆహారం కావాలి. అవి తీసుకోవాలి. మన ఒంటి మీద మచ్చలు ఉన్నాయి అనుకోండి, సాఫ్ చేసుకోవాలనుకో, ఏం చూస్తారు మీరు అందరూ? మచ్చలు ఉన్నాయి లేవని తెలియడానికి. ఇది మాత్రం అందరికీ తెలుసు. ఎందుకంటే తెల్లారి బయటకు వస్తే అందరూ అర్థం చూసుకొని వస్తాం కాబట్టి ఇవి తెలుస్తాయి. మన ముఖం మీద ఉన్నటువంటి మచ్చలని, మన ముఖంలో ఉన్నటువంటి ధూళిని పోగొట్టుకోవడానికి అర్థం ఎలాగ మనకి చూస్తామో అలాగే మన అంతర్ముఖం ఉంది లోపల. అర్థమైంది కదా? అంతర్ముఖంలో ఏముందో తెలియాలి అంటే ఆ అర్థమో పనికిరాదు. ఆ అర్థం ఈ ముఖంకే పనికి వస్తుంది. ఆ అర్థం ఎక్కడ పెట్టి నా లోపల ఏముందని తెలుస్తుందా? ఓన్ మనకి తెలియలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు ఏమున్నా ఆ లోపల ఏ వాసనలు ఉన్నాయో ఏమున్నాయి ఒక్కసారి స్కాన్కి తీయండి అనండి. మీరు వినపడుతుంది అందరికీ? మైకే వినపడుతుందమ్మా? అది అందుకే అడుగుతున్నాను, ఎందుకంటే సౌండ్ పెంచమంటారు. అది వినపడుతుంది, మంచిది. ఇప్పుడు మనం లోపల ఏమున్నాయో వాసనలు, ఎన్ని వాసనలు ఉన్నాయి డాక్టర్ గారు? మీరు ఇన్ని స్కాన్లు తీస్తున్నారు కదా, నా లోపల రాగం ఎంత ఉంది, ద్వేషం ఎంత ఉంది, ఈర్ష్య ఎంత ఉంది, ఏ చెడు వాసనలు ఎన్ని ఉన్నాయి, మంచి వాసనలు ఎన్ని ఉన్నాయి, ఒక్క స్కాన్ తీయండి, మీకు ₹1,00,000 ఇస్తామని డాక్టర్ ₹1,00,000 ఇస్తే మన స్కాన్ తీస్తే ఆ స్కాన్లు ఏమొస్తాయి చెప్పండి మీరు? చెప్పండి కదా. అది అర్థమైందా? ఇది స్కాన్కి వచ్చిన ప్రమాదమే, అందుకే భగవంతుడు పెట్టలే. మళ్ళీ ఇప్పటికే దేశంలో కొట్లాడుకుంటుంటే స్కాన్ నుండి కొట్లాడుకోలే. అందుచేత ఎవడి స్కాన్ వాడే తీసుకోవాలి. అందుకు మన అంతర్ముఖంలో ఏముందో తెలియాలి అంటే ఈ సత్సంగాలు నిత్యము మనము ఒక సద్గ్రంథ పఠన శ్లోకాలు చదువుకోండి వద్దలేదు కానీ ఈ తాత్పర్య భావనే మనకు అర్థం. అది రోజు చదువుతున్నారనుకో మన లోపల ఏమున్నాయి మనకు తెలిసిపోతాయి. లోపల ఉన్నాయని తెలిస్తేనే తీయడానికి వీలు పడుతుంది. అది లేకపోతే ఈ సత్సంగ విచారణ సత్యాస్త్ర విచారణ లేనప్పుడు ఎవరికి ఉన్నటువంటి భావాలు అవి వేదమైపోతాయి అన్నమాట. అర్థమైందా? ఎవరికి లోపలి భావం ఉందో అదే వాడికి వేదం, అంతకన్నా వేదం వాడికి ఇక్కడ. అయ్యా అది వేదం కాదు, ఇది వేదం అని చెప్తారు. ఏమిటి? శాస్త్రం. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానంతం కర్మకర్తం ఇహ అర్హసి అన్నాడు. నా శాస్త్రమే నీకు ప్రమాణం అన్నారు. ఎవరన్నారు? ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ. అలాగే వేదం. అర్థమైంది కదా? వేదం చెప్పిందే కృష్ణుడు. కృష్ణుడికి వేదానికి తేడా లేదు. అర్థమైంది కదా? వేదమే కృష్ణుడు, కృష్ణుడే వేదం. అందుచేతనే ఇవి పెట్టడం. అర్థమైంది కదా? ఇవి పెట్టినందువల్ల ఏమిటి? మనం వింటూ ఉంటుంటే అనాత్మభావాలు ఏమున్నాయో లోపల అవి తీసుకోవడానికి అవుతూ ఉన్నాయి. తరువాత ఆత్మభావన ఏది ఉందో దానిని మననం చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు శ్రవణం మననం నిధిధ్యాసం అంటాం. మనం గ్రంథం వల్ల మనకి మననం కాదు. అర్థమైందే? శ్రవణం చేయొచ్చు గ్రంథం, కానీ అదంతా రోజు మననం చేయండి. ఎవరో అవుతుందండి? ఒక గ్రంథం 300 పేజీలు ఉందనుకోండి, మననం అంటే ఆ 300 పేజీలు గుర్తుపెట్టుకోవడం అవుతుందా? అవుతుందా? అందులోనికి 60 ఏళ్ళు దాటిపోయింది. మన రిటైర్డ్ సర్వీస్ ఇది గుర్తుంటాయి. అవి గుర్తులే అవసరమే. తెచ్చి శాస్త్రం ఏం చెప్పింది? అనంత శాస్త్రం బహుమేదితవ్యం అల్పశ్చ కాల బహవశ్చ విఘ్నాః యత్ సారభూతం తదుపాసితవ్యం హంసో యథా
క్షీరమివాంబ మిశ్రం అంతే. శాస్త్రములు అనంతము, మన ఆయుష్ ఎంత తక్కువ. ఇప్పుడు దేనికైనా గ్యారంటీ ఉంటుంది. మన శరీరానికి గ్యారంటీ ఇచ్చేవాడు ఎంతవరకు ఉన్నాడు? ఎవడైనా ఎవడే. బజార్లో కొనుక్కున్న ప్లాస్టిక్ బకెట్ అయినా 6 మాసాలు గ్యారంటీ ఉంది. కానీ అదైతే బజార్లో కొనుక్కున్న ప్లాస్టిక్ బకెట్ అయితే 6 మాసాలు గ్యారంటీ ఇస్తుంది. కానీ ఈ శరీరానికి వాడు 100 కోట్ల లేకపోతే 1000 కోట్ల ఆస్తిపరుడైనా వీడికి గ్యారంటీ. అందుచేతే అల్పశ్చకాల, అందులో బహవశ్చ విఘ్నాః, ఎన్నో శ్రమలు పడి ఎంతమందికో చెప్పి ఇక్కడికి రావడం అవుతుంది. అక్కడికి సత్సంగాన్ని లేకపోతే రాకపోవాలని ఉద్దేశం ఉంటే ఎన్ని విఘ్నాలైనా ఉంటాయన్నమాట. రావాలని ఉద్దేశం ఉంటే ఎన్ని విఘ్నాలు వచ్చినా దాన్ని కొట్టుకొని వస్తారు. విఘ్నైర్ముహుర్ముహు ప్రతిహన్యమానోపి. విఘ్నాలు వచ్చినప్పటికీ ఎవడైతే వాటిని పక్కన వేసి ముందుకెళ్తాడో వాడే ధీరుడట. అర్థమైంది కదా? విఘ్నాలు వస్తూనే ఉంటాయి. అందుకని అనంత శాస్త్రం, శాస్త్రం అనంతం. అది బహవశ్చ విఘ్నాః అల్పశ్చ కాలః. కాబట్టి ఏం చేయాలి? మనం శాస్త్ర సారాన్ని గ్రహించి దానిని మననం చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే శాస్త్రసారాన్ని గ్రహించుకోవాలి. శాస్త్రసారం ఏం చెబుతారు? అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి సోహం. శాస్త్రసారం ఏం చెబుతారు? ఒక నిత్య వస్తువు యొక్క స్వరూపాన్ని శాస్త్రము చెబుతారు. అనిత్య వస్తువు యొక్క నిషేధాన్ని శాస్త్రము చెబుతారు. నిషేధాన్ని నేతి వాక్యాలు అంటారు, విహితాన్ని విధి వాక్యాలు అంటారు. అందుచేత అందరూ కూడా ఆ సారాన్ని గ్రహించాలి. అది మననం. దాన్ని శ్రవణం ఇదంతా చేస్తాం. మననం అనేది ఏమి సారము? నేను ఎవరినని తెలుసుకోవాలి. నేను ఎవడమంటే శాస్త్రం ఏం చెప్పింది? నీవు సచ్చిదానంద స్వరూపుడు అని చెబుతాడు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు అని చెబుతాడు. కాబట్టి తత్వమసి మహావాక్యం ద్వారా మనకి మిగిలింది ఏమిటి? ఇప్పుడు సోహం అంటారు అందరూ. సోహం అంటే అర్థం ఏమిటి? సహ అంటే ఆ పరబ్రహ్మము, అహం నేనే, ఇది అన్నమాట. అర్థమైందా? అహం బ్రహ్మాస్మి అనండి, సోహం అనండి, రెండు ఒక్కటే. శ్రవణం కాలం ఉన్న సారం ఏమిటంటే ఇది. మనము శ్రవణంలో సారం ఏమిటి? ఇది అన్నమాట. ఆ పరబ్రహ్మమే నేను అన్నది ఏమిటి? ఎల్లప్పుడూ మననం చేయాలి. ఇది మననం. ఈ మననం ఎల్లప్పుడూ చేసి వంట పడితే నిధిధ్యాస అంటారు. ఇంకేమి లేదు. అర్థమైంది కదా? అది వంట పెట్టింది అనుకో, ఏది వంట పడితే అవే తేనుపుడు వస్తాయన్నమాట. ఏది మనం తిన్నప్పుడు ఏమొస్తాయి? తేనుపుడు అవి వస్తాయి. అందుచేత మరి ఈ ప్రకారముగా మనకి ఇవన్నీ కూడా మహర్షి మలయాళ స్వాముల వారు అప్పుడు ప్రారంభం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ అంతా, అప్పుడు తెలంగాణ రెండు వేరు లేవు కదా, అప్పుడు అంతా ఆంధ్రాయే. అంతా తిరిగి ఈ ఆధ్యాత్మికతని ప్రతి వారికి అందజేశారు. ఇక వారి తరువాత విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు ఈ భగవద్గీత అంటే ఏమిటో రిక్షావాడికి సైతము అర్థమయ్యేటట్టు చెప్పేశాడు. ఎల్లప్పుడు అయ్యే. మనకేమిటంటే విన్నదే వింటే ఇదేనే అంటాం. అర్థమైందా? తిన్నది ఎంత తిన్నా ఇదేనే అనం మనం. రోజు అవే కదా, ఆ కూరలు, ఆ పాయసం, ఆ సాంబారు, ఆ కూర, ఆ అన్నం, ఆ పప్పు తింటాం. కానీ ఇదేనా అసహించుకుంటామా? అలాగే వారి జీవితంలో అసహించుకోకుండా ఆ భగవద్గీత మొత్తం ప్రచారం చేశారు. 60 సంవత్సరాలు చేశారు ప్రచారం. తక్కువ వారు. అర్థమైంది కదా? ఆ ఉపన్యాసాన్ని ముగ్ధులైపోయేవారు. అందరూ ఎన్ని కథలు చెప్పి పెట్ట కథలు చెప్పి మొత్తం పరవశం చేసి పారేసేవారు. మరి ఇలా వస్తూనే ఉన్నది. అందుచేత విన్నదే వినాలి, తిన్నదే
చూసిందే చూడాలి, తాగిందే తాగాలి, వెళ్ళిన దగ్గరికే వెళ్ళాలి. పొద్దున్నకి ఎక్కడ పోతా? ఆ ఊళ్ళో బంధువులు ఉంటే పండుగ అన్నింటికి పోతారు, వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వాటి అన్నింటి ఎందు ఏ విధంగా ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు తిన్నా, ఎన్నిసార్లు చూసినా మనకి ఇసుపు లేదో ఈ వేదాంతం కూడా